బైక్ అయితే సర్వీసింగ్ ఇస్తున్నా. ఎస్, మహారాష్ట్ర వెళ్ళొచ్చాం కదా. ప్రాబ్లం వెళ్ళొచ్చినందుకు కాదు, ఇంటి దగ్గర మెకానిక్కి చూపిస్తే ఏమన్నది అంటే చైన్ సాకెట్ అనేది. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ద బ్లాగర్. అండ్ ఇవాళ బైక్ అయితే సర్వీసింగ్ ఇస్తున్నా. ఎస్, మళ్ళీ సర్వీసింగ్ అయితే ఇస్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం బాసరా అండ్ మహారాష్ట్ర వెళ్ళొచ్చాం కదా. ప్రాబ్లం వెళ్ళొచ్చినందుకు కాదు, 60-80 స్పీడ్ వెళ్ళాను కదా, దానివల్ల చైన్ సాకెట్ అనేది కొంచెము అటు ఇటు అయిందనమాట. ఇంటి దగ్గర మెకానిక్కి చూపిస్తే ఏమన్నది అంటే చైన్ సాకెట్ అనేది చేంజ్ చేయించుకోవాలి అని చెప్పాడు. అది రిపేర్ చేయడానికి అవ్వదు అని. సరే ఓకే అని చెప్పేసి సర్వీస్ సెంటర్లో ఫోన్ చేసి అడిగిన, మీరైతే వెహికల్ తీసుకుని అయితే రండి, మేము రిపేర్ చేసి ఇస్తాము, లేదంటే కొత్తదైతే కొత్తది వేసిస్తామని చెప్పారు. అందుకే వీఆర్ గోయింగ్ టు సర్వీస్ సెంటర్ నౌ. అంటే 60-80 స్పీడ్ అంటే నేను ఆ రోజు ఈవినింగ్ కదా, ప్లస్ అది 100 వే చూపించింది. ఇది మన మహారాష్ట్ర టు సంగారెడ్డి హైదరాబాద్ రోడ్డు మొత్తం హైవేనే. అందుకని చెప్పేసి మనము నాన్ స్టాప్గా 80 గంట సేపు కొట్టాం. ఆ గంట సేపు కొడితే ఏంటంటే అది చైన్ అనేది కొంచెం లూజ్ కావడం కానీ, కొంచెం సౌండ్స్ రావడం కానీ అట్లా అవుతుంది. అందుకని మెకానిక్ని అడిగాను ఏంది పరిస్థితి అని చెప్పేసి. ప్లస్ బ్రేక్స్ కూడా అన్నాడు, బ్రేక్స్ కూడా కొంచెం తక్కువ. అండ్ లోకల్లో కూడా నేను చాలా బాగా తిరుగుతాను బండి మీద, అందుకని చెప్పేసి రీడింగ్ కూడా ఎక్కువైపోయింది. అండ్ సర్వీసింగ్ కూడా అదే ఆయిల్ చేంజ్ అనేది కూడా చేయించాలి. అందుకని చెప్పేసి ఇక సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. అండ్ సర్వీస్ సెంటర్ వచ్చేసి అమీర్పేట్. లాస్ట్ టైం చూపించాను కదా సర్వీస్ సెంటర్లో, సేమ్ అదే సర్వీస్ సెంటర్, దాంట్లో నో చేంజ్. ఎందుకంటే అది యాక్చువల్గా నేను తీసుకున్న వెహికల్ దగ్గర అదిగా, నేను తీసుకున్నది ఐడిపిఎల్లో తీసుకున్న వెహికల్ ఇది. అండ్ అక్కడ మనోడు కొంచెం అటు చేస్తాడు అనమాట, అంటే కొంచెం ఎక్కువ పైసలు వేయడం కానీ చేస్తాడు, అంటే కాస్ట్ ఎక్కువ వేస్తాడు అనమాట. అందుకని చెప్పేసి అక్కడికి పోను. ఇది వచ్చేసి అంజలి టీవీఎస్ అని చెప్పేసి సర్వీస్ సెంటర్. అది దీని బ్రాంచ్ వచ్చేసి యాక్చువల్గా రాజ్భవన్ రోడ్లో ఉంటుంది అనమాట, అది బేగంపేట మెయిన్ అది. అండ్ దాని సర్వీస్ సెంటర్ వచ్చేసి అమీర్పేట్ గల్లీలో ఉంటుంది అనమాట. అక్కడ వేస్తాను నేను, ఎందుకంటే వాడు స్టార్టింగ్ నుంచి మంచిగా చేస్తూ వచ్చారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఇస్తున్నాను. 8055 అని చెప్పేసి వెహికల్ నెంబర్, ఇది 7055. 8 వస్తుంటే బాగుంటారా, బాగా వస్తుండే, సూపర్ వస్తుండే. నెంబర్ లేకపోయినా ఏంది మా, మొత్తం కార్ మొత్తం ఫుల్ ఎంజాయ్, ఫుల్ బాస్లు ఎక్కడ తిరిగింది అన్నయ్య, మొత్తం క్రేజీ చేసాడు మొత్తం, మట్టి. అమీర్పేట్ ఇంత పెద్ద షాపింగ్ మాల్ కాదు. ఈ టర్నింగ్ తిరగడం అనేది టాస్క్. సిగ్నల్ పడలేదు అన్న, పర్లేదు వెళ్ళిపో. అమీర్పేట్ మెట్రో అంటే, మీ అమీర్పేట్ మెట్రో స్పెషల్ ఏంటంటే కింద ఒక లైన్ ఉంటుంది, పైన ఒక లైన్ ఉంటుంది. సిరీస్ ఎల్బీ నగర్ రోడ్ ఒకటి, సికింద్రాబాద్ రోడ్ ఒకటి, ఐ మీన్ రైల్వే. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సికింద్రాబాద్లో ఆలుగడ్డ బావి, అంటే కొంచెం మనకి ఐడియా ఉన్నదో ఐడియా లేదు, అక్కడైతే 3 ఉంటాయి. అంటే నార్మల్ మెట్రో స్టేషన్ది ఒకటి ఉంటుంది, అండ్ నార్మల్ రైల్వేది ఒకటి ఉంటుంది, ప్లస్ బ్రిడ్జ్ అంటే వెహికల్స్ కింద పోయేది ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంటుంది. అండ్ అమ్మవారి టెంపుల్. బస్సెస్ కోసం వెయిటింగ్. అండ్ త్రిబులే అందరికి తెలిసిందే, అల్లు అర్జున్ సత్యం థియేటరే, కాకపోతే ఇప్పుడు దీన్ని సత్యం మాల్ చేసాడు అన్నమాట. కొంచెం స్క్రీన్ కొంచెం పెద్దగానే ఉంటుంది, మరి అంత పెద్దది ఏం కాదు, కొంచెం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో స్క్రీన్ పెట్టేది 4K సంథింగ్ అయితే చేశాడు అనుకుంటా, అంతే. అండ్
మన సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినాం. చూడాలి ఎంతమంది అనుకో. జనాలు తక్కువ ఉన్నారు. भरोसा नहीं है आप किसी बार है तो ఇదా ఇది 55 వరకు ఇస్తుందండి. ఇదా 2018 2017 మోడలా? ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా. తక్కువే తగ్గిపోతుంది. 50 సిటీలో నడుపుతున్నాయి. అది ఇంకా అది కూడా వస్తుందో రాదో చూడాలి. ఇంకొకసారి మళ్ళీ చెక్ చేయాలి. చలో యా ఫైనల్గా అయితే తీసుకున్నా. చైన్ కిట్ అయితే కొత్తది వేయించిన, చెప్పాను కదా మార్నింగ్ ఆల్రెడీ. అది మొత్తం చైన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందని మొత్తం చేంజ్ చేసిందంట. అండ్ గేర్స్ కూడా బాగా హార్డ్ అయిపోయినాయి. అది కూడా చూపించేసి అయిపోయినాయి. కొంచెం నీట్గా ఉంది ఇప్పుడు వెహికల్. గేర్స్ కొంచెం నీట్గా పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి. అండ్ చైన్ కూడా నీట్గానే ఉంది. మొత్తం సర్వీస్ కాస్ట్ వచ్చేసి 2900 చేంజ్, 2936. ఇట్స్ హెవీ అమౌంట్. నా బండి తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ టైం సర్వీస్ సెంటర్లో ఎంత ఇచ్చాను అనుకుంటా. ఒకసారి వేరేది ఏదో ఇష్యూ మీద ఇచ్చినట్టుంది. దానికి ఒకసారి 5000 అయింది అంతే. రిమ్ మార్చినప్పుడు 2000 ఏమో చేంజ్ అయింది. వెనకాల రిమ్ బాగా ఖరాబ్ అవుతుంది అంతే. మళ్ళీ నెక్స్ట్ అసలు ఇంత అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 1200 చేంజ్ ఏమో అన్నాడు స్టార్టింగ్లో. చైన్ వచ్చేసి మరి ఎక్కువైంది. చూడాలి పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుందో. అండ్ ఫ్రంట్ బ్రేక్ షూ, బ్యాక్ బ్రేక్ షూస్, క్లిప్స్ అన్నీ బ్రేక్ వైర్, ఫ్రంట్ బ్రేక్ వైర్ కూడా చేంజ్ చేసాడు. అండ్ నైస్. రఫ్లో ఒక 3000 లోపల అయిపోయాయి. దట్స్ ఇట్. ఆయిల్ తెలిసింది కదా, రెగ్యులర్గా మనం పోయిపించే ఆయిల్, టీవీఎస్ ఆయిల్ అంతే. ఇవాళకైతే ఇంతే ఇంకా. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి. అండ్ నేను లేటెస్ట్ కొత్త వీడియోస్ అన్ని పెడతా ఉంటాను.